అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ మంగళవారం ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో 88.81కి పతనమైంది. భారత్పై అమెరికా వేసిన భారీ టారిఫ్లతో దేశీయ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం నెలకొనడంతో రూపాయిపై ఒత్తిడి నెలకొంది. మరోవైపు డాలర్ల కొనుగోలుకు దిగుమతిదారులు మొగ్గు చూపడం, రూపాయి పతనాన్ని కట్టడి చేయడంలో భారత్ సర్కార్ విఫలం కావడం, స్టాక్ మార్కెట్లో ఒత్తిడి, ఎఫ్ఐఐలు తరలిపోవడం తదితర పరిణామాలు దేశీయ కరెన్సీకి రికార్డు కనిష్టానికి నెట్టాయి. ఈ నేపథ్యంలోనే డాలర్లతో రూపాయి మారకం విలువ మరో 12 పైసలు పతనమై 88.80కి దిగజారింది. ఫారెక్స్ మార్కెట్లో 88.73 వద్ద ప్రారంభం అయిన రూపాయి విలువ ఓ దశలో 88.81 అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఇంత క్రితం సెప్టెంబర్ 30న 88.80 కనిష్ట స్థాయికి తాకింది. ఆ తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. రూపాయి విలువ పతనం అంతర్జాతీయ మార్కెట్లో దిగుమతులను భారం చేయనున్నాయి. మరోవైపు విదేశీ చెల్లింపుల భారం పెరిగిపోనుంది.